చాలా రోజుల తర్వాత పసిడి పరుగులకు బ్రేక్ పడుతుంది. దీంతో గత వారం 10 రోజులుగా వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో సరికొత్త రికార్డు గరిష్ట స్థాయిలను తాకిన పసిడి డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. అయితే గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి నేడు ఒక్కసారిగా భారీ షాక్ ఇచ్చింది. ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గుతాయని భావించిన కొనుగోలుదారులకు ఊహించని దెబ్బ పడింది. గత వారం రోజుల్లో దాదాపు 10,000కు పైగా తగ్గిన గోల్డ్ నేడు అమాంతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, మధ్య ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత పసిడి మార్కెట్పై ప్రభావం చూపడంతో వీటి ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో ధరల్లో ఈ మార్పు చోటు చేసుకుంది. ఇలా ఉంటే మధ్య ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బంగారం మార్కెట్పై పడుతోంది. ముఖ్యంగా దుబాయ్లో బంగారం వ్యాపారం తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంటోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా బులియన్ సరఫరా గొలుసు దెబ్బతినడంతో దుబాయ్ మార్కెట్లో బంగారం డిస్కౌంట్ ధరలకు ట్రేడ్ అవుతోంది. ఇరాన్ వార్, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు విమానాలకు అంతరాయం కలిగించాయి. సరఫరాదారులు విదేశాలకు బులియన్ను రవాణా చేయడం కష్టతరం చేయడంతో దుబాయ్లో బంగారం బాగా తగ్గింపుతో అమ్ముడవుతోంది.